బీఎస్పీ అధినేత్రి మాయావతి ఇవాళ విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో ముందుగా మాయావతి భేటీ కానున్నారు. అనంతరం పవన్ తో పాటు విలేకరుల సమావేశంలో పాల్గొంటారు. పర్యటనలో భాగంగా మాయావతి 2 రోజుల పాటు విశాఖ జిల్లాలో జనసేనకు మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు. మాయావతితో కలిసి పవన్ కళ్యాణ్ కూడా ప్రచారం నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల్లో బీఎస్పీ జనసేన పార్టీ పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ టూర్ తర్వాత తెలంగాణలో బీఎస్పీ జనసేన కూటమి ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో ఏప్రిల్ 4న జరిగే భారీ బహిరంగ సభలో జనసేన, బీఎస్పీ సహా లెఫ్ట్ పార్టీ నేతలు పాల్గొంటారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ పులేంద్ర అందిస్తారు. పులేంద్ర, చెప్పండి. జనసేన అధినేత కళ్యాణ్తో పాటు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి అయినటువంటి మాయావతి ఈ రోజు విశాఖ చేరుకోబోతున్నారు. ముఖ్యంగా విశాఖపట్నం ప్రత్యేక విమానంలో విశాఖపట్నం చేరుకున్న తర్వాత మాయావతి ముఖ్యంగా రాత్రి పవన్ కళ్యాణ్ తో ప్రత్యేకంగా భేటీ కాబోతున్నారు. ముఖ్యంగా రేపు ప్రచారం ఏ విధంగా కొనసాగించాలనే దాని మీద రాష్ట్ర బీఎస్పీ నేతలతో పాటు వామపక్ష నేతలతో కూడా కలిసి మాయావతి భేటీ కానుంది. అదేవిధంగా రేపటి నుంచి మాయావతి 2 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో పర్యటించబోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వామపక్షాలు, బీఎస్పీ, జనసేన కలిసి పోటీ చేస్తున్న నేపథ్యంలో ఈ పార్టీల తరఫున ప్రచారం చేయబోతున్నట్లు తెలుసా ఉంది. ముఖ్యంగా ఇందుకు సంబంధించినటువంటి రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేశారు. అదేవిధంగా ఈ నెల 3వ తేదీ విశాఖపట్నంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అదేవిధంగా మాయావతి, వామపక్ష నేతలు కలిసి మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేయబోతున్నారు. అదేవిధంగా రేపు మధ్యాహ్నం 3 గంటలకి విజయవాడ మాకినేని మాకినేని బసవపల్లి స్టేడియంలో జరిగే భారీ బహిరంగ సభలో వామపక్ష నేతలు, అదేవిధంగా బీఎస్పీతో పాటు పవన్ కళ్యాణ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఇందుకు సంబంధించినటువంటి సభ ఏర్పాట్లన్నీ కూడా దాదాపు పూర్తి కావచ్చాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా 2వ రోజు అంటే 4వ తేదీ తిరుపతిలో జరిగే భారీ బహిరంగ సభలో మాయావతి పాల్గొనబోతున్నారు. తిరుపతి యూనివర్సిటీ స్టేడియంలో ఏర్పాటు చేసినటువంటి సభలో పవన్ కళ్యాణ్, అదేవిధంగా మాయావతి, రాష్ట్రానికి చెందినటువంటి వామపక్ష నేతలు కూడా కలిసి పాల్గొనబోతున్నారు. ఇంకా అదే రోజు సాయంత్రం 5 గంటలకి హైదరాబాద్ లో ఎల్బీ స్టేడియంలో నిర్వహించే బహిరంగ సభలో మాయావతి పాల్గొనబోతున్నారు. మొత్తానికి 2 రాష్ట్రాల్లో మాయావతి సుడిగాలి పర్యటన చేయబోతున్నారు. జనసేన, అదేవిధంగా వామపక్ష పార్టీలు, బీఎస్పీ నేతలు కలిసి ఈ సభను నిర్వహిస్తా ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా దాదాపు పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా రానున్న రోజుల్లో బీఎస్పీతో కలిసి ఏ విధంగా ముందుకెళ్తారనే దాని మీద కూడా ఈ రోజు పవన్ కళ్యాణ్ మాయావతితో ప్రత్యేకంగా చర్చించబోతున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులు, అదేవిధంగా జనసేన మేనిఫెస్టోను కూడా మాయావతికి వివరించబోతున్నట్టు తెలుస్తా ఉంది. ఇక ఈ ప్రచారంలో పవన్ కళ్యాణ్, మాయావతితో పాటు ఇతర నేతలు ఎవరైనా పాల్గొనే అవకాశం ఉందా? మాయావతితో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అదేవిధంగా జనసేన ప్రముఖ నాయకులు, దీనితో వామపక్ష నేతలు, రాష్ట్రానికి చెందినటువంటి వామపక్ష నేతలు, అదేవిధంగా బీఎస్పీ రాష్ట్ర నేతలు కూడా ఈ సభలో పాల్గొనబోతున్నట్టు తెలుస్తా ఉంది. అయితే వామపక్షాలకు చెందినటువంటి జాతీయ నేతలు కూడా పాల్గొనే అవకాశం ఉన్నట్లు ఆ పార్టీల నుంచి సమాధానం బట్టి తెలుస్తోంది. దానికి దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అన్ని కూడా వామపక్షాలు అన్ని కూడా ఈ ఏర్పాట్లు సిద్ధం చేయడం జరిగింది. అదేవిధంగా మాయావతికి ప్రత్యేకమైన భద్రతా ఏర్పాట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం, అదే తెలుగు రాష్ట్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక విశాఖలో ఏ ప్రాంతాల్లో తిరగనున్నారు? విశాఖపట్నంలో అయితే మాయావతి పర్యటన అయితే ఏమి లేదు. ముఖ్యంగా ఈ రోజు ప్రత్యేక విశాఖపట్నం చేరుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ మాయావతితో ప్రత్యేకంగా భేటీ అవుతున్నారు. ఈ భేటీలో వామపక్ష నేతలు, అదేవిధంగా బీఎస్పీ రాష్ట్ర నేతలు, జనసేన అధ్యక్ష పవన్ కళ్యాణ్ మరియు జనసేన పార్టీ చెందిన ప్రముఖ నాయకులు కూడా ఇక ఆవిడతో ప్రత్యేక భేటీలో పాల్గొనబోతున్నారు. ఇక రేపు మాయావతి, అదేవిధంగా మిత్రపక్షాలు ఏదైతే ఉన్నాయో జనసేన, బీఎస్పీ, వామపక్షాలు కలిసి పత్రికా సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. ఆ తర్వాత రేపు మధ్యాహ్నం విజయవాడలో నిర్వహించే భారీ బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు మాయావతి. ఇక రేపు జరిగే ప్రచార సభలో కానీ ఎల్లుండి జరిగే సభలో కానీ ముఖ్యంగా ఏ అంశాలను మాయావతి ప్రస్తావించనున్నారు?
ముఖ్యంగా అసలు బీజేపీ ఇటు కాంగ్రెస్ లకు వ్యతిరేకంగా తాము పోరాటం చేస్తున్నాం. కాంచీరామ్ ఆశయాలను అదే విధంగా అంబేద్కర్ భావజాలాన్ని విస్తృతంగా మేము తీసుకెళ్తున్నాం. బడుగు బలహీన వర్గాల కోసం కృషి చేస్తున్నాం అనే విషయాలు, అదేవిధంగా ఉమ్మడిగా ఏ విధంగా మేనిఫెస్టో తయారు చేశారు, అది జనసేన బిఎస్పీ అదేవిధంగా వామపక్షాలు ఈ తమ ఎజెండాను ప్రజలకు వివరించబోతున్నారు. రేపు అధికారంలోకి వస్తే ఇటువంటి ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నాం అనే దాని మీద కూడా మాయావతి తెలుగు ప్రజలకు వివరించబోతున్నారు. థ్యాంక్ యూ పులేంద్ర.